హలో గాయ్స్, ఇక్కడ ఈ వీడియోలో కనిపించే వ్యక్తి అయితే మా అన్న విజయ్ కృష్ణ, ఇంకా మా వదిన మౌలాబి. వీళ్ళిద్దరి చిన్న కొడుకే యశ్విక్. వీడి అన్నం ప్రశ్న వల్లే మేమందరం ఇక్కడ ఉన్నాం. ఇదే మన తెలంగాణలో ఉన్న పుణ్యపురం నాగేంద్ర స్వామి వారి గుడి. అయితే మా ఫ్యామిలీ గుడి అండి. 30 సంవత్సరాలుగా మేము ఇక్కడికి వస్తున్నాం. మీకు తెలుసు, నాకు తెలుసు. నాకు 30 సంవత్సరాలు ఉండవని. మా పెదనాన్న, తాత వీళ్ళందరూ ఇక్కడికే వచ్చారు. ఇంకా గ్రేట్ విషయం ఏంటంటే, మా పెదనాన్న ఆటో తోలేది మా పెదనాన్నే. కానీ ఒక 37 కిలోమీటర్లు 2 గంటల్లో తోలాడంటే ఎంత గ్రేట్ విషయం అంటే, ఓకే తోలాడు, ఒక్క మినిట్ కూడా రెస్ట్ తీసుకోకుండా తోలాడు. దట్స్ ఎ వెరీ గ్రేట్ థింగ్. ఇంకా నేను వీడియో స్టార్టింగ్లో చూపించిన మా అన్న వదినల పెళ్ళి కూడా ఈ గుడి దగ్గరే జరగడం చాలా ప్రత్యేకం. వీళ్ళ పెద్దబ్బాయి యశ్విన్ అన్న ప్రశ్న కూడా ఇక్కడే జరిగింది. యశ్విన్ అని చెప్పాను కదా, వాడిని ఇప్పుడే చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే మనం అదిగో యశ్విన్, వీడి పేరే యశ్విన్. ఇప్పుడైతే వీళ్ళందరూ పొలాలు మండేస్తుంటే వీడికి కూడా ఏదో ఒకటి హెల్ప్ చేయాలనిపించిందేమో. పాల ప్యాకెట్, ఇందులో పాలు పొంగించడానికి మేము అలా చేస్తున్నాం. ఓకే, ఈ కర్ర పట్టుకొని ఎంత లాగినా కానీ వదలట్లేదు. వాళ్ళకి హెల్ప్ చేయాలన్న తాపత్రయం మా వాడిలో కట్టలు తెంచుకుంది. అందుకే పాపం అందరికీ హెల్ప్ చేస్తున్నాడు. ఓకే, మరి యశ్విని చూసేశారు హెల్ప్ చేయడం. ఇప్పుడు వాళ్ళ తమ్ముడిని కూడా చూసేయండి. అదిగో యశ్విక్, అతనైతే చాలా కామ్గా ఉన్నాడు. పొయ్యి మండుతుంటే చూడండి వాడు ఎలా చూస్తున్నాడు, పుల్లలు వేస్తున్నాడు. పాలు పొంగించడానికి అయితే సమయం వచ్చేసింది. పొయ్యి మండ చేస్తున్నాము. ఒక పక్క ఆ పని జరుగుతుంటే ఇంకొక పక్క ఈ పని కనేస్తున్నాడు. మరి వాడిచ్చిన ఒక పుల్ల తీసుకునేసరికి ఆ మధ్య లేకుండా వెళ్ళిపోయాడు. అయితే పాలు అయితే ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టాం. పాలు బియ్యం కలిపి